కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వేధింపుల కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన బాధితురాలి స్టేట్మెంట్ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం బాధితురాలు అందుబాటులో లేదని తెలుస్తోంది. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా జానీ మాస్టర్ పై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు వెలుగుచూశాయి. తనపై జానీ మాస్టర్ అత్యాచారం చేశారని ఓ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2017లో ఒక డాన్స్ షోలో జానీ మాస్టర్ కు యువతి పరిచయమైంది. ఆ తర్వాత జానీ మాస్టర్ టీం నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉండాలంటూ యువతికి ఫోన్ కాల్ వచ్చింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, జానీ మాస్టర్ కు వచ్చినటువంటి అభియోగాలతోటి జనసేన పార్టీ అతన్ని వేటు వేసింది. జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని షేక్ జానీని ఆదేశిస్తూ కూడా కొద్ది నిమిషాల క్రితమే మీడియాకు ప్రెస్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రస్తుతం నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు విచారణ కొనసాగుతున్నటువంటి క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుందంటూ కూడా ఇప్పటికే జనసేన పార్టీ నుంచి కూడా ఒక లేఖ విడుదలైంది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందంటూ కూడా జనసేన పార్టీ స్పష్టంగా చెప్పడం జరిగింది. వేములపాటి అజయ్ కుమార్, హెడ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేత, ఈ యొక్క పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో పాటు అతనిపై నమోదైనటువంటి కేసు పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుందంటూ కూడా అందులో స్పష్టంగా కూడా పేర్కోవడం జరిగింది. ప్రస్తుతం అయితే నార్సింగి పోలీసులు అతనిపైన 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం గాని ఎల్లుండి గాని బాధితురాలను మరోసారి నార్సింగి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి ఆమె యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జానీ మాస్టర్ పై వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి ఇంకా జానీ మాస్టర్ అయితే మాత్రం స్పందించలేడు, అతను అందుబాటులో లేడు. ఇప్పటికే కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా వాళ్ళ అసోసియేషన్ ఏదైతే ఉందో అసోసియేషన్ అంతా కూడా కొద్ది నిమిషాల క్రితమే మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అతను ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్నట్లు సమాచారం అందుతుంది. కానీ ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ అంతా కూడా మీటింగ్ అయిన తర్వాత అతనిపై కూడా ఇండస్ట్రీలో చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు కోరేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. మరి చూడాలి పోలీసుల ఇన్వెస్టిగేషన్, మరోవైపు కొరియోగ్రాఫ్ అసోసియేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం జనసేన పార్టీ కార్యక్రమాలకు కానీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎందులో కూడా అతను దూరంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.